ఇది ఫుట్ పెక్స్ చిన్నది కాలేదా అరే డార్క్ క్రేజీ ఉంది ఇది పవర్లే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. సో ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళాలి. సో బేసిక్గా ఈ వీడియో ఏంటి అంటే లైక్ నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా లైక్ ఒక 3 బైక్స్ కంపారిజన్ చేసి ఒక రివ్యూ వీడియో అయితే పెట్టాలి అని. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే టైం దొరికింది. సో ఈరోజు అయితే నేను ద మోస్ట్ ట్రెండింగ్ బైక్ హిమాలయన్ 450 అండ్ దాని కాంపిటీషన్ ట్రాంప్ స్క్రాంబ్లర్ 400X అండ్ డ్యూక్ 390. సో ఈ మూడింటిని అయితే రైడ్ చేయబోతున్నా. సో ఈ రైడ్ చేసి ది బెస్ట్ బైక్ ఈ మూడిట్లో ఏది అని అయితే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్పబోతున్నా. సో మీకు ఈ మూడిట్లో ఏది బెస్ట్ బైక్ అనిపిస్తే కింద కమెంట్స్ అయితే చేయండి. సో ప్రస్తుతానికైతే ట్రాంప్ షోరూమ్కి అండ్ హిమాలయన్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళాలి. డ్యూక్ షోరూమ్కి వెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ దగ్గర డ్యూక్ 390 ఉంది. సో మొత్తం తను కూడా వస్తున్నాడు. సో తను వచ్చేలోపు నేనైతే జిమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతా. సో ఇక లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాము, రండి. ఓకే కానీ బిల్డ్ క్వాలిటీ ఓకే. ఇప్పుడు ఎట్లా అంటావు, ట్రయాంప్కి పోదామా దీనికి పోదామా? అట్లా పని చేస్తామా? స్క్రాంబ్లర్ చూసుకొని ఆర్ఈ షోరూమ్ అట్లా ఆన్ ది వే ఒకటి ఉంది, అది టెస్ట్ డ్రైవ్ చేసుకొచ్చేస్తాము. ఇది ఫుట్ పెక్స్ చిన్నది కాలేదా అరే? ఫుట్ పెక్స్ చాలా చిన్నది కాలేదా ఇదే నీ బండిదే? అవునా? నేను ఇది ఎన్ఎస్ తోలి రాయల్ ఎన్ఫీల్డ్ తోలి చాలా చిన్నగా అనిపిస్తా ఉంది ఫుట్ పెక్స్ దాని, కానీ దీని పోస్చర్ లైక్ సూపర్గా ఉంది, పొజిషన్ దీన్ని. అవును, అంటే కమిటెడ్ అంటే లైక్ టక్కని డిసిషన్స్ ఎత్తుకోవచ్చు ఈ పోస్టర్లా. चला ఓ డార్క్ క్రేజీ ఉంది ఇది. అట్లంటావా? హైట్ ఉంది, ఇంకొకటి టార్కీ, సూపర్ టార్కీ ఉంది ఇది. సూపర్గా ఉంది ఇది. ఏ బల్కీనే అనిపిస్తుంది, ఒక నిమిషం ఉండు. తోలు నువ్వు దిగు. తోలు ఎలా అంటే నీకు
లెఫ్ట్ 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 లెఫ్ట్. బ్రేకింగ్ ఉంది, క్రిస్ప్ ఉంది. రైట్ బై వైర్. ఏమనిపించారు? చూడు, ఇన్ఫర్మేషన్ ఆన్ చేస్తే ఓకే, కిలోమీటర్స్ ఈ ఫ్యూయల్కి ఎంత పోతుంది, 280 కిలోమీటర్స్ ట్రిప్ 1, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్, ఆఫ్ రోడింగ్ అంటే ఏబిఎస్ ఆఫ్ ఉంది ఇది ప్రజెంట్ సెట్. దాని ఇంకా ఇది హజార్డ్ లైట్స్ ఇచ్చినాడు, హజార్డ్ లైట్స్, సెల్ఫ్, ఇంజిన్ కిల్ స్విచ్, హారన్, ఇండికేటరు అనుకో. దీని కాన్సెప్ట్ చూసు ఎట్లుంది, చక్కగా ఉంది కాన్సెప్ట్ దీని కాన్సెప్ట్. ఆల్రెడీ ఫీల్ అవుతా ఉంది, పెద్దది ఇది. పుష్ చాలు చాలు చాలు. పొజిషన్ ఏమో బాగుంది. బల్క్ అనిపిస్తుంది. పవర్లే అంటే పెద్దది, కంఫర్ట్ చాలా ఉంది, కంఫర్ట్ ఉంది. బెండ్ అయ్యేదంతా ఏం లేదు, కానీ
ఉంది, కానీ పెద్దది, చాలా పెద్దది అనిపిస్తూ ఉంది. ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుందా ఇది తెల్ల. హ్యాండ్లింగ్ అంతా బాగుంది. పవరు అదే స్టార్టింగ్ టార్క్ లేదు. బిల్ట్ క్వాలిటీను అంతలోనే ఉంది. అది వైబ్రేషన్ చూడు. ఫుల్ తన సౌండ్ బాగా వస్తూ ఉంది. కానీ ఆ పుల్లు ఇప్పుడు స్క్రాంబ్లర్ ఇచ్చిన పుల్లు దీంతో లేదు. సో ఫైనలీ గైస్ ఇప్పుడే 3 బైక్స్ రైడ్ చేసుకుని అయితే ఇంటికైతే వచ్చాను. నా జెన్యూన్ ఒపీనియన్ అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ నేను డ్యూక్ 390 అయితే తోలినప్పుడు అయితే నాకైతే సూపర్ స్పోర్టీ సూపర్గా ఉంది బైక్ వచ్చేసి సూపర్ ఉంది. ఫస్ట్ థింగ్ స్ట్రీట్కి అయితే సూపర్ బైక్ ఇది, అస్సలు కాంప్రమైజ్ లేదు. విత్ లోడెడ్ ఫీచర్స్ లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్, కాల్ రిసీవ్, కాల్ డిస్కనెక్ట్, మ్యూజిక్ కంట్రోల్, ఇదంతా సూపర్ ఉంది. సెకండ్ వచ్చేసి లైక్ పవర్. బేసికలీ 2023 డ్యూక్ 390 వచ్చేసి మీకు 375cc అరౌండ్ సంథింగ్ వస్తుంది, నాకు తెల్ల చూసుకోండి ఒకసారి. అండ్ 2024 వచ్చేసి మీకు 390cc అయితే వస్తుంది. సో బేసికలీ 2023కి 2024కి ఇంజిన్లో కాస్త డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ పవర్, టార్క్, బిహెచ్పి అయితే అస్సలు సూపర్. ఒక్కసారి థ్రాటల్ ఇవ్వగానే లైక్ గుర్రం వెళ్ళినట్లు వెళ్తుంది. సూపర్ ఉంది బండి. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి లాంగ్ రైడ్స్. బేసికలీ ఈ లాంగ్ రైడ్స్ చాలా ప్యాషనెట్గా చేస్తాయిగా, వాళ్ళకైతే నేను ఈ బండి సజెస్ట్ చేయను. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ కంఫర్ట్. లాంగ్ రైడ్కి మనకి ఫస్ట్ కావాల్సింది కంఫర్ట్. సో అదైతే ఇందులో ఉంది, కానీ ఎక్కువ లేదు. లాంగ్ రైడ్స్కి 100-200 కిలోమీటర్స్ అయితే కండ్లు మూసుకొని వెళ్ళలేము. కండ్లు తీసుకొని విత్ సేఫ్టీ గేర్సే వెళ్ళాలి. సో బేసికలీ ఏంటంటే లైక్ 100-200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ సూపర్. సో ఇప్పుడు ఒక్కోసారి 500 కిలోమీటర్స్, 600 కిలోమీటర్స్ 1 డేకి కవర్ చేసే వాళ్ళకైతే నేనైతే ఈ బండి సజెస్ట్ చేయను. ఇఫ్ దే ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ లైక్ డూయింగ్ లాంగ్ రైడ్స్ అయితే వాళ్ళకైతే నేను డ్యూక్ 390 అడ్వెంచర్ అయితే సజెస్ట్ చేస్తాను. ఈ బండిని అయితే సజెస్ట్ చేయను. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి లైక్ ప్రైస్ వచ్చేసి ఇది లైక్ 4,15,000 ఆన్ రోడ్ ఉంది. ఇది 2024 వర్షన్కి నేను మాట్లాడుతున్నది. 2023 ఐ థింక్ ఇట్స్ స్టాప్డ్. సో 2024 వచ్చేసి మీకు ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక 4,15,000 ఆన్ రోడ్ ఉంది. సో 400cc సెగ్మెంట్కి మీరు 4,15,000 పెట్టచ్చా పెట్టకూడదా అంటే అది నేను మీకే వదిలేస్తున్నా. బేసిక్గా ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు ఆబ్వియస్లీ దే క్యాన్ అఫోర్డ్. డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు ఒక 50,000, 1 lakh డౌన్ పేమెంట్ చేసి మిగతాది ఈఎంఐకి వెళ్తానన్నాను, వాళ్ళకి 3 years ఈఎంఐ ఉంటుంది. కానీ ఎక్కువ ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. లైక్ 10,000 లేదా 12,000 మంత్లీ పే చేయాలి. లేదా మీరు 5 yearsకి వెళ్తే ఒక 8,000, 9,000 వస్తుంది. కానీ 400ccకి మీరు 5 years ఈఎంఐ పే చేస్తారంటే సమ్వేర్ నేనైతే సజెస్ట్ చెయ్యను ఈ బండి. ఒకవేళ మీరు లైక్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ది అమౌంట్ ఆర్ ది ప్రైస్ అంటే మీరు ఖచ్చితంగా అయితే వెళ్ళచ్చు. బైక్ అయితే సూపర్ ఉంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ట్రయాంప్ స్క్రాంబ్లర్ 400X అయితే రైడ్ చేశాను. నాకైతే క్రేజీ అనిపించింది. ఎందుకంటే లైక్
ఫస్ట్ స్టార్ట్ చేసి ఇలా థ్రోటల్ ఇవ్వగానే లైక్ సూపర్ అనిపించింది. కానీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ డ్యూక్ 390లో అయితే ఐ మీన్ అలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ట్రయాంప్లో అయితే లైక్ క్రేజీ అండ్ సిట్టింగ్ పొజిషన్ కంఫర్టబుల్ అయితే పిచ్చ క్రేజీ. లైక్ మీరు ఆరామ్సే ఒక 500 to 600 కిలోమీటర్స్ విత్ ఎనీ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ కానీ ఏమి రాకుండా. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా లైక్ అది లైక్ స్పోర్టీ లుక్లా లేదు, లైక్ కంఫర్టబుల్ క్రూజర్. బేసికలీ ఇట్స్ క్రూజర్ ట్రాంప్ స్క్రాంబ్లర్. సో సూపర్ అయితే సూపర్ ఉంది. అండ్ నా రా రియాక్షన్స్ కూడా మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో. నాకైతే పిచ్చ క్రేజీ అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ అంటే ట్రయాంప్ మనకు ముందే తెలుసు లైక్ దే ఆర్ బిల్డ్ నంబర్ 1 ఇన్ బిల్డ్ క్వాలిటీ. కానీ ఎక్కడ లైక్ బిగ్ మోటార్సైసీ వెహికల్స్కి కంపేర్ చేస్తే ఈ బైక్లో బిల్డ్ క్వాలిటీ తక్కువ అని ఎక్కడా ఫీల్ అవ్వలేదు. బేసికలీ బిల్డ్ క్వాలిటీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ సర్వీస్ కూడా లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 16,000 కిలోమీటర్స్ ఫర్ వన్ సర్వీస్. 16,000 or 20,000, ఐ థింక్ 16,000 సమ్వేర్, ఐ థింక్ 16,000 అనుకుంటా. సో సర్వీస్ కూడా లైక్ ఓకే ఫైన్ నాకైతే అనిపించింది. అండ్ లైక్ ఆన్ రోడ్ వచ్చేసి మీకు ఇది ఆల్మోస్ట్ ఒక 3,50,000 or 60 అయితే పడుతుంది. సో ఫర్ దిస్ వెహికల్ 3,60,000 ఈజ్ వర్త్. అంటే ఒక్కసారి తోలగానే మీకు క్రేజీ అనిపించింది. లైక్ ఇట్స్ క్రూజింగ్. మీరు లైక్ డ్యూక్ 390 కంపేర్ చేస్తే ఈ బైక్ అయితే నాకు పిచ్చ క్రేజీ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హిమాలయ. సో హిమాలయ 450 నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా. కానీ నాకు ఆ ట్రయాంప్లో దొరికిన ఆ థ్రోటల్ రెస్పాన్స్ కానీ ఆ ఫీల్ కానీ నాకు హిమాలయాలో అయితే దొరకలేదు. సో అక్కడ నేను ఫుల్లీ డిసప్పాయింటెడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లైక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి ఇది హిమాలయ ఆల్మోస్ట్ మీకు 17 లీటర్స్. సో ఆఫ్టర్ యువర్ బాడీ వెయిట్, కర్బ్ వెయిట్ ఆఫ్ ది వెహికల్ 17 లీటర్స్ యాడ్ అయ్యి మీరు ఎక్స్ట్రా ప్యానియర్స్ ఇవన్నీ వేసుకుంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 230 kgs అయితే వస్తుంది బండి. 230 or 240 అయితే వస్తుంది. సో దాన్ని మీరు హైవేలో అయితే ఆరామ్సేగా హ్యాండిల్ చేయొచ్చు, సిటీలో అయితే కాస్త కష్టం. సో అంటే నాకైతే అలా అనిపించింది. బేసికలీ ఇఫ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బైక్స్ అంటే ట్రాంప్ స్క్రాంబ్లర్ 400X కంపేర్ చేస్తే మీకు హిమాలయన్ 450 అయితే చాలా పెద్దగా అయితే అనిపిస్తుంది, హ్యూజ్ బల్కీగా అయితే అనిపిస్తుంది. ఇఫ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైక్ బల్కీ బైక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ సమ్వేర్ బిల్డ్ క్వాలిటీ నాకు ఈ ట్రాంప్ కంపేర్ చేస్తే హిమాలయాలో అయితే నాకు ఆ బిల్డ్ క్వాలిటీ అయితే దొరకలేదు. అంటే ఏమనిపించిందంటే లైక్ వైబ్రేషన్స్, బేసికలీ వైబ్రేషన్స్ అయితే ఉంది. అండ్ కంఫర్ట్ కూడా సూపర్ ఉంది బైక్. కానీ లైక్ బిల్డ్ క్వాలిటీ వెన్ ఐ కంపేర్ టు ట్రయాంప్ somewhere I was not compromised with the build quality of Himalayan 450. నాకు ఎలాగో సాటిస్ఫై అయితే అవ్వలేదు 100%. సో ఈ 3 బైక్స్కి కంపేర్ చేస్తే నేను ఐ విల్ గో ఫర్ ట్రాంప్ స్క్రాంబ్లర్ 400X. ఎందుకంటే ఈ ప్రైస్, అఫోర్డబిలిటీ, బిల్డ్ క్వాలిటీ, మెషిన్ సూపర్ మెషిన్ అయితే ట్రయాంప్. సో డ్యూక్ అడ్వెంచర్కి వెళ్ళొచ్చు. కానీ డ్యూక్ అడ్వెంచర్లో అయితే మీకు ప్రైస్ వచ్చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 4,60,000 or 4,70,000. అండ్ ట్రయాంప్ వచ్చేసి మీకు 3,60,000. బేసికలీ ఇట్స్ 80,000 to 90,000 or 1,00,000 డిఫరెన్స్ వస్తుంది. కానీ నన్ను అడిగితే విత్ ద మనీ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ట్రయాంప్ స్క్రాంబ్లర్ 400Xకి అయితే నేను థమ్స్ అప్ ఫర్ మీ ఫ్రమ్ మై సైడ్. సో ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చింటే దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.